బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్ పై అనంతపురం జిల్లాలో కంప్లైంట్ నమోదైంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు జగన్ కారణమంటూ టీడీపీకి చెందిన నేతలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కోడెలను 3 నెలల పాటు 19 అక్రమ కేసులు బనాయించి ఆత్మహత్యకు కారణమయ్యారని జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. తక్షణమే దీనిపైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి, టీడీపీకి చెందిన నేతలు మాజీ సీఎం జగన్ పైన కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు టీడీపీకి చెందిన మహిళా నేతలు. అయితే మాజీ స్పీకర్ మరణానికి గల కారణం వీళ్ళు ముగ్గురు అంటూ కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మా ఎంపీ విజయసాయిరెడ్డిపై ముగ్గురుపై కూడా ఫిర్యాదు చేశారు తెలుస్తోంది. ఈ ముగ్గురు ఏదైతే ఫర్నిచర్ దొంగ అంటూ కూడా లేనిపోని అభాండాలు వేసి 19 కేసులు పెట్టి అని మానసికంగా వేధించారు. ఆ మానసిక వేదన తట్టుకోలేక ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారంటూ కూడా ఈ ముగ్గురుపై కూడా కంప్లైంట్ చేశారు. ఈ ముగ్గురుపై కంప్లైంట్ ఇచ్చినపై కూడా జిల్లా ఎస్పీ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే కంప్లైంట్ ఇవ్వడం ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై కంప్లైంట్ ఇవ్వడంతో ఒకంత వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యమని తెలుస్తోంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత కేసుని ఇన్నాళ్ళు నీరు గార్చారంటూ కూడా టీడీపీ నేత ఆరోపిస్తున్నారు. కంప్లైంట్ ఎక్కడ ఇవన్నీ కూడా బెదిరించారు మమ్మల్ని, ఇప్పుడు ధైర్యంగా బయట నుంచి కంప్లైంట్ ఇస్తున్నామంటూ టీడీపీ నేతలు ఎస్పీ కంప్లైంట్ ఇవ్వడంతో ఒకసారిగా వైసీపీ, జిల్లా వైసీపీ, రాష్ట్ర వైసీపీ కూడా షాక్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ అంశం గురించి స్పందించేందుకు కూడా వైసీపీ నేతలు నిరాకరిస్తున్నారు. ప్రియా. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.